హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద రోబస్ట్ ఫుడ్స్. ఈరోజు మనం ఐరన్, కాల్షియం, ఫైబర్ అధికంగా ఉన్నటువంటి కొర్రలతో అన్నం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కొర్రలలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండడం వల్ల ఇది అధిక బరువుని ఇంకా షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. నేను ఇన్స్టెంట్గా వండడం ఎలాగో చెప్తున్నాను. ఒక గ్లాస్ కొర్రలను తీసుకోండి. వీటిని వాటర్తో ఒకసారి వాష్ చేసుకోండి. చిన్న టీ గ్లాస్ అయితే ఒకరికి సరిపోతుంది. ఒకవేళ మీకు ఎక్కువగా కావాలంటే నేను చెప్పిన కొలతలను బట్టి ఎక్కువగా కూడా వండుకోవచ్చు. వాష్ చేసిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్పై మూత ఉంచి ఒక విజిల్ వచ్చే వరకు స్టవ్ పైన లో ఫ్లేమ్లో ఉంచండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన ఉంచండి. దాంట్లో ఉన్నటువంటి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలపండి. ఎంతో ఆరోగ్యకరమైనటువంటి కొర్ర అన్నం రెడీ అయింది. మనం ఎంత తక్కువ క్వాంటిటీ తీసుకున్నా కూడా అడుగు మాడకుండా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇదే విధంగా ఏ మిల్లెట్స్ అయినా కూడా వండుకోవచ్చు సేమ్ కొలతలతో. ఈ కొర్ర అన్నం ఏ కూరలోకైనా కూడా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.